నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రామచంద్రపురంలో ముస్లింలు నిరసన ర్యాలీ. వక్ఫ్ బోర్డు ఆస్తులను అన్యక్రాంతం చేసేందుకు వక్ఫ్ బోర్డు కమిటీలో అన్య మతస్థులకు అవకాశం కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని ముస్లింలంతా కలిసి ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, బహుజన సమాజ్ పార్టీ వంటి వివిధ రాజకీయ పార్టీల జేఏసీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ముస్లిం మహిళలతో సహా ముస్లిం సోదరులు వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులతో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ద్రాక్షారామం తదితర గ్రామాల నుండి వచ్చిన వందలాది ముస్లింలతో ఈ ర్యాలీ స్థానిక రాజగోపాల్ సెంటర్ నుండి రామచంద్రపురం ప్రధాన రహదారి మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది. ప్లాకార్డులను చేతపట్టి వక్ఫ్ ఆస్తులను కాపాడాలి, ముస్లింలకు న్యాయం చేయాలి అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం అధికార ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ఆర్డీఓ కార్యాలయం వద్ద భారీ ఎత్తున బైఠాయించారు. ఆర్డీఓ దేవరకొండ అఖిలకు వినతి పత్రం అందించారు. రామచంద్రపురం సీఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు దారి పొడవునా ఈ ర్యాలీని అనుసరిస్తూ శాంతి భద్రతలను పర్యవేక్షించారు. అనేది పదం తీసేసినట్టయితే ఇప్పుడున్న అనుభవిస్తున్న మసీదుల్లో నమాజులు కానీ కబ్రస్థాన్లో దఫనా చేయడం కానీ ఈ అన్నిటిని కూడా వాళ్ళు తీసేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. भाई अभी फ्री होने खड़े भाई, अभी खुला खड़े भाई, खुला खड़े भाई। మస్తాన్ రామచంద్రాపురం నియోజకవర్గ జాయింట్ యాక్షన్ కమిటీ వర్క్ కో కన్వీనర్గా ఉన్నాను. రామచంద్రాపురం ఈరోజు చాలా మంచి పరిణామం. ఈ భారతదేశంలో నేను పుట్టినందుకు, సిటిజన్గా నేను ఇండియన్ సిటిజన్గా ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈ వర్క్ అమెండ్మెంట్ బిల్ 2025ని ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్లో ముక్త కంఠంతో అందరూ కూడా వ్యతిరేకించారు. మొత్తం పార్లమెంటు సభ్యులు అందరూ కూడా వ్యతిరేకించారు. దాని మీద జాయింట్ పార్లమెంట్ కమిటీకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపించిన తర్వాత వాళ్ళు ఏ విధంగా మనల్ని మభ్యపెట్టారో, ఏ విధంగా బిల్లు తీసుకురావడానికి ఇది 3వ తారీఖు ఏప్రిల్ నెలలో అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత ఈ బిల్ని
లోక్సభలో అమలు చేయడం జరిగింది. రెండో విషయం ఏంటంటే రాజ్యసభ 3వ తారీఖు తర్వాత 4వ తారీఖునే రాజ్యసభలోనే, అంటే లోక్సభలో 288 మంది బిల్లుకి సపోర్ట్ చేస్తే 232 మంది అపోజ్ చేశారు. అంటే ముస్లిమ్స్ ఉన్న ఎంపీలు మాత్రం 24 మంది దాంట్లో, కానీ అపోజ్ చేసింది 232 మంది అపోజ్ చేశారు లోక్సభలో. అలాగే రాజ్యసభలోకి వచ్చేటప్పటికి 132 మంది సపోర్ట్ చేస్తే 95 మంది అపోజ్ చేశారు. మన దాంట్లో ఉన్నది మన వాళ్ళు ఇంచుమించు 14-15 మంది ఉన్నారు రాజ్యసభలో. అలాంటిది అందుచేత నేను ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యున్సీని కూడా ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరూ కూడా గౌరవించడానికి, ఇక్కడ అందరూ కూడా అన్ని మతాల వాళ్ళు కూడా సమజీవనంతో గడపడానికి కూడా ఇంత ఈ చిన్న అమెండ్మెంట్ చేశారు. ఇది చిన్న అమెండ్మెంట్ అయినప్పటికీ కూడా ఇది భావ ఉద్రేకాలను, మత విద్వేషాలను, ఈ తెగల మధ్య, జాతుల మధ్య రగల్చడానికి సహాయం పడుతుంది కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. నెక్స్ట్ 2 వర్క్ బై యూజర్ అనేది ఒకటి తీసుకొని వచ్చారు. అంటే వర్క్ బై యూజర్ అంటే వర్క్ ప్రాపర్టీని ఎవరు యూజ్ చేస్తుంటే వాళ్ళు దానికి ఉన్న డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమన్నారు. 1860లో ఉన్న ప్రాపర్టీకి డాక్యుమెంట్ ఏముంటుంది సార్ చెప్పండి? అప్పుడు అసలు రిజిస్ట్రేషన్ చట్టమే లేదు. చట్టం లేనప్పుడు రిజిస్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది? అటువంటి దానికి ఒకటి మనకి వర్క్ సర్వే ఆఫ్ ఇండియా చేసినటువంటి రిజిస్టర్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవవుతున్నాయో అవన్నీ కూడా సర్వే డిపార్ట్మెంట్ ద్వారా వర్క్ ప్రాపర్టీ చెందిందని నిరూపించబడింది. దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇదే విధంగా మన భారతదేశం అనేది లౌకిక రాజ్యం. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, అలా రెండాటికి ఉన్నాయి. ఇందులో హిందూ, ముస్లిం, క్రైస్తవులు అనేటువంటి 3 ప్రముఖమైనటువంటి మతాలు ఉన్నాయి. ఈ మతాల్లో ఎవరి మతాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు, ఎవరి ప్రాపర్టీస్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. అందువల్ల మనం ఏ గొడవలు లేకుండా ఉంటాం. నా మతంలో నిన్ను, నీ మతంలో నన్ను దూరితే రేపు పొద్దున ఎవడో ఒక దుర్మార్గుడు దూరి నిన్ను నన్ను రెచ్చగొట్టి నీ తలకాయ నా తలకాయ తీసుకునే దాకా తీసుకొస్తారని చెప్పి మేము భయపడి మరీ వ్యతిరేకిస్తున్నాం. అంతే తప్ప మాకు ఏ గవర్నమెంట్ మీద కానీ ఎవరి మీద కానీ మాకు ఏ విధమైన విద్వేషాలు లేవు. ఇది నేను సమాపకంగా తెలియజేసుకుంటున్నాను.